నమస్తే లక్కీ పీపుల్. ఇదైతే బ్రెయిన్ ఫ్రై అనమాట. ఈ రెసిపీ చూస్తూ మనం కథనైతే కంటిన్యూ చేసేద్దాం. అండ్ దీన్ని పేస్ట్ చేసేయొద్దు. అసలు ఏం బాగోదు. హాట్ వాటర్‌లో వేసినాక కర్రీ స్టార్ట్ చేస్తే అవి అయ్యేటప్పటికి ఇవైతే గట్టిపడిపోతాయన్నమాట. అదే చిన్న చిట్కా ఈ కర్రీలో. అండ్ మన స్టోరీలోకి వెళ్ళిపోతే ప్రతి ఏదో ఒక సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్క పర్సన్ కూడా అందరం అనుకునేది మాటే ఏంటి అంటే, నేనెందుకో పనికిరాను. నా వల్ల అందరికీ కష్టాలే. నేనెందుకు బతకాలి? చచ్చిపోతా. అన్న టాపిక్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో వచ్చే ఉంటుంది కదా! కానీ ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ తర్వాత కూడా నీకు అలాగే అనిపిస్తే నీ కర్మ నీ ఇష్టం. అనగనగా ఒక ఊర్లో ఒక మంచి మనసున్న బాముండేది. ఆమె రోజు బిందెలో నీళ్ళు తెచ్చుకుంటూ ఉండేది. ఆ బిందెకి చొట్టపడి వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉండేదనమాట. ఇంటికొచ్చేసరికి సగమే వచ్చేది. అప్పుడు ఆ ఊర్లో ఒక అన్ని గొడవలు నాకే కావాలనుకుని గెలుక్కుంటూ ఉంటారు గదా! అట్లాంటి ఒక బామొచ్చేసి అడిగిందంట. ఏమని అంటే, "నువ్వింత కష్టపడి నీళ్ళు తెస్తున్నావు కదా! అవి సగమే వస్తున్నాయి. నీకు బాధ లేదా? నీ కష్టం ఊరికే పోతుందని బాధ లేదా? ఇంకో బిందె తీసుకో. కొత్త బిందె కొనుక్కోవడానికి డబ్బులు లేవా?" అది ఇది అని ఆటుతూటని మాట్లాడుతుందంట. అప్పుడు ఆ మంచి మనసున్న బామ్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంది అంట. ఏమనంటే, నాకు దీనివల్ల 2 ఉపయోగాలున్నాయి. ఒకటి నేను మొత్తం దూరం ఆ బిందె ఎంత బరువైతే ఉందో అది నేను మోయలేను. అండ్ ఆ సగం నీళ్ళు నాకు సరిపోతాయి కూడా. మరి చిన్న బిందె తీసుకోవచ్చు కదా! సగం నీళ్ళు సరిపోతున్నప్పుడు అని అనిందంట. దానికి ఆ మంచి మనసున్న భామ ఒక అద్దిరిపోయే సమాధానం అయితే ఇచ్చిందంట. ఆ సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే. సో, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఆన్‌లో పెట్టుకోండి.